పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి హోదాలో కొంతకాలం పాటు చక్రం తిప్పిన రుక్మిణి హఠాత్తుగా తెరమరుగయ్యారా? ఆమె పేరు ఎందుకని ఇప్పుడు వినిపించట్లేదు? ఎన్నికలకు ముందు ఆమె చాలా హల్చల్ చేశారు. అనేక వ్యవహారాల్లో జనసేనకు సంబంధించి రుక్మిణి మాటే చెల్లుబాటు అవుతోంది అనే రీతిలో ప్రచారం సాగింది. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా ఆమె తెరమరుగయ్యారు. వాస్తవానికి ఆమె లండన్లో తన కుటుంబంతో జీవిస్తూ హఠాత్తుగా ఇండియాకు వచ్చి పవన్ కళ్యాణ్ శిబిరంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. దాని మీద అనేక ప్రచారాలు ఉన్నప్పటికీ కూడా ఆమె జనసేన పార్టీ వ్యవహారాలను పూర్తిగా చక్కదిద్దేటువంటి బాధ్యతల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి హోదాలో ఆమె ముఖ్యమైనటువంటి భూమిక పోషించారు. అలాంటి రుక్మిణికి అధికారం దక్కిన తర్వాత పవన్ క్యాంపులో తగిన ప్రాధాన్యత దక్కడం లేదా అనేటువంటి ప్రచారం సాగుతుంది. పవన్ కళ్యాణ్ వెంట కొంతకాలంగా కలిసి సాగుతున్నటువంటి హరిప్రసాద్ లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ హోదా కట్టబెట్టారు. ఇతర అనేక మంది నాయకులకి వివిధ నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ రుక్మిణి ఆశించినంత మేరకు ఆమెకు ప్రాధాన్యత కల్పించలేకపోయారా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. దాంతోనే ఇప్పుడు రుక్మిణి అలకబ్బూని అధినేతకు దూరంగా ఉంటున్నారా అనేటువంటి సందేహం కలుగుతుంది. ఇటీవల కాలంలో ఆ పార్టీలో రుక్మిణి పాత్ర చాలా నామమాత్రంగా మారిపోయింది. ఆమె దాదాపుగా పవన్ శిబిరంలో కనిపించడం లేదు అనేటువంటి ప్రచారం కూడా మొదలైంది. మరి ఎందుకని ఆమె హఠాత్తుగా దూరం అవుతున్నారు? లండన్ నుంచి రావడం, క్యాంపులో ఆయనకి అధినేతకు సన్నిహితంగా మెలగడం, ఆ తర్వాత జనసేన పార్టీ వ్యవహారాల్లో ముఖ్యమైనటువంటి భూమిక పోషించడం, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హఠాత్తుగా తెరమరుగయ్యేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దీని వెనుక కారణాలేంటి? అనేక ప్రశ్నలకి ఆస్కారం ఇస్తున్నటువంటి వ్యవహారం. జనసేన పార్టీలో రుక్మిణికి తగినంత ప్రాధాన్యత దక్కకపోవడం ఒక కారణమైతే, అధినేతే కావాలని ఆమెను దూరం పెట్టేస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా కొందరిలో మొదలైంది. వాస్తవానికి రుక్మిణి తనకు పార్టీ అధినేత వ్యక్తిగత కార్యదర్శి హోదాలో దక్కినటువంటి స్థానాన్ని ఉపయోగించుకుని అనేక రకాల వ్యవహారాలు చక్కదిద్దారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అవన్నీ విమర్శలే అనుకున్నప్పటికీ కూడా అధినేత మాత్రం ఇప్పుడు తన సన్నిహితురాల్ని, తన వెంట వ్యక్తిగత కార్యదర్శి హోదాలో సాగినటువంటి ఒక మహిళను హఠాత్తుగా దూరం పెట్టడం వెనుక ఏ పరిణామాలు దారితీస్తుంటాయి? ఏ కారణాలు ప్రభావితం చేస్తుంటాయి? ఎందుకని ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉంటారు? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. అసలు జనసేన క్యాంపులో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారాల్లో ఏం నడుస్తుంది? మొత్తంగా తన వ్యక్తిగత కార్యదర్శిగా చక్రం తిప్పినటువంటి మహిళను ఇప్పుడు దూరం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వీటన్నిటి చుట్టూ ఇప్పుడు అనేక రకాల చర్చలు అయితే ఊపందుకుంటున్నాయి. మరి అసలు కారణాలేంటి, ఏం జరిగింది అన్నది పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీలో ముఖ్యమైనటువంటి నేతలకే తెలియాలి.